ఒక ఆత్మ జన్మానికి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. దీని గురించి మనకు గరుడ పురాణంలో క్లియర్గా చెప్పబడింది. మరణం తర్వాత యమదూతలు వచ్చి ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తారు. దాని తర్వాత ఆ ఆత్మ చేసిన పాపాలు పుణ్యాలు ఒక లెక్క కడతారు. మనుషులకి వారి కర్మల్ని బట్టి 4 లోకాల్లో ఏదో ఒక లోకానికి వెళ్తారు. అందులో మొదటిది బ్రహ్మలోకం, రెండవది దేవలోకం, మూడవది పితృలోకం, 4వది నరకలోకం. మొదటిగా బ్రహ్మలోకం. ఈ లోకానికి వెళ్లే ఆత్మలు యోగులు, అలాగే తపస్సు చేసి మోక్షం పొందిన వారు వెళ్తారు. రెండవది దేవలోకం. దేవలోకానికి వెళ్లే ఆత్మలు అక్కడ కొంతకాలం సంతోషంగా గడిపి మళ్ళీ మనిషిగా జన్మిస్తారు. మూడవది పితృలోకం. పితృలోకానికి వచ్చే ఆత్మలు వారి పూర్వీకులతో సమయం గడిపి మళ్ళీ మనిషిగా పుడతారు. అయితే ఇక్కడికి వచ్చే ఆత్మల్లో చెడు కూడా ఉంటుంది, కానీ అది చాలా తక్కువ మోతాదులో. ఇక లాస్ట్ చాలా భయంకరమైన లోకం నరకలోకం. నరకలోకానికి వచ్చే ఆత్మలు దుష్టులు, పాపులు అయి ఉంటారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళ శిక్షలను అనుభవించి చాలా జీవులుగా పుట్టి మళ్ళీ